రామశిల్కలను పంజరంలో పెట్టి పెంచుకునేటోళ్ళు ఎప్పటికన్నా జైల్లో పడతారని పెద్దోళ్ళు చెప్తుంటారు. అప్పట్లా భక్త రామదాసు కూడా గందుకే జైల్లో పడ్డాడు అని అంటారు. మరి ప్రేమతోటి పంజరంలో పెట్టి పండ్లు గింజలేసి పెంచుకునేటోళ్ళే జైల్లో పడితే అవే శిల్కలను దొరకబట్టి వాటికి తిండి తిప్పలు లేకుండా 100 కిలోమీటర్లు స్మగ్లింగ్ చేసి పైసలకు అమ్ముకొని సొమ్ము చేసుకునేటోళ్ళు జైల్లో పడరా? తప్పదు కదా. అదే అయింది వీళ్ళకి కూడా. ఇక చూస్తున్నారా ఎన్ని రామశిల్కలు ఉన్నాయో. ఎర్రయి, పచ్చయి, ఆకుపచ్చయి, ఆస్పాన్ కలరు, నల్లయి, తెల్లయి, ఇట్లా అన్ని రంగుల శిల్కలు ఉన్నాయి బోన్లల్లా. ఇక ఈ కార్లో పెట్టుకొని స్మగ్లింగ్ చేస్తుంటే దొరకబట్టిరట శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ ఫారెస్ట్ ఆఫీసర్లు. వీటిని కలకత్తాకి వెళ్ళి చెన్నై కొంటపోతున్నారట ఈ ఇద్దరు స్మగ్లర్ గాళ్ళు. అయితే ఈ ఫారెస్ట్ వాళ్ళకి వీళ్ళు పట్టుబడకపోవు, కానీ వీళ్ళిద్దరు చేసిన చిన్న మిస్టేక్ వల్ల పట్టుబడిపోయారు పోలీసు వాళ్ళకు. పలాస నేషనల్ హైవే పక్క పంటున్న ఓ రెస్టారెంట్ లో ఇద్దరు స్మగ్లర్ గాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారట నిమ్మలంగా. రెస్టారెంట్ లో పార్క్ చేసిన కార్లనేమో కియ్యరమని శిల్కలలొల్లి, వీళ్ళేమో లోపల బిజీ. ఇదేదో కథనే ఉందని అనుమానం వచ్చి పోలీసు వాళ్ళకి చెప్పిరట అక్కడోళ్ళు. వాళ్ళుండి ఫారెస్ట్ వాళ్ళకి మతలావిస్తే వచ్చి దొరకబట్టిరట. ఇదేంటంటే వెస్ట్ బెంగాల్ వ్యక్తి పత్తి చేసి ఆ వ్యక్తి వెస్ట్ బెంగాల్కి సంబంధించిన వ్యక్తికే అమ్మినట్టు సమాచారం. ఆ వ్యక్తి ఏంటంటే చెన్నైలో ఎవరో ఒక వ్యక్తికి అమ్మడానికి తీసుకుని మనకి ప్రైమరీ సమాచారం. ఈ రంగురంగుల శిల్కలకు మస్తు డిమాండ్ ఉంటదట. లక్షల ఇలో ఎత్తాయట ఇవన్నీ. అన్నిటిని పట్టుకపోయి పలాస కాశీబుగ్గ ఫారెస్ట్ ఆఫీసులో పెట్టిరు. ఇక చూడు కార్లకి వెళ్ళి బోన్లను తీసి లాన్లో పెట్టాగానే అబ్బా థ్యాంక్స్ సార్లు అన్నట్టు సంబురంగా అరసుడు పెట్టినాయి శిల్కలన్నీ. ఇక నెత్తులు పోసి నీళ్ళ సుక్కలు తాగిపిచ్చిరట. కానీ ఒకప్పుడు చెట్ల పంటి ఏడ చూసినా తీరొక్క తీరు పిట్టలు కానొస్తుండే. ఇప్పుడు అట్లా కానొత్తనే లేవు అసలు. అయినా గిసొంటి స్మగ్లర్ గాళ్ళు మోపైతే ఇంకెడ కానొస్తాయి అవి. ఏడ బతకనిస్తున్నారు, మొత్తం పట్టుకపోతున్నారు. కానీ మీరు కనిపెడుతున్నారో లేదో, గంజాయి అయినా, గోవులైనా, ఎర్రచందనమైనా, ఆఖరికి రామశిల్కలైనా చాలా మటుకు కార్లే వాడుతున్నారు స్మగ్లింగ్ చేసేందుకు. ఇవ్వరికి అనుమానం రాకుండా ఉంటందుకే కావచ్చు స్మగ్లర్లు కూడా సెన్సిబుల్గా ఆలోచిస్తున్నారు ఈ నడుమ.